అందరికీ తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఏపీ గవర్నమెంట్ విడుదల చేసినటువంటి సోషల్ స్టడీస్ సిలబస్ని అయితే ఇప్పుడు చూద్దాము. ఇది సోషల్ స్టడీస్ సిలబస్ నేను ఇప్పుడు తెలుగులో మీకు ఈ పీడిఎఫ్ని అందించడం జరుగుతుంది. ఈ సోషల్ స్టడీస్ సంబంధించిన సిలబస్ని ఆల్రెడీ నా ఛానల్లో పోస్ట్ చేశాను. పార్ట్ 1లోనేమో 6 నుంచి 10th వరకు, 2లోనేమో పార్ట్ 2లోనేమో ఇంటర్మీడియట్కి సంబంధించిన జాగ్రఫీ, సివిక్స్, ఎకనామిక్స్ అవి ఏ విధంగా చదవాలి, ఏ టాపిక్స్ నుంచి ఎక్కువగా మార్క్స్ వస్తాయి అనే దాని గురించి అయితే నేను పోస్ట్ చేయడం జరిగింది. మీరు ఒకసారి ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మీరు ఫస్ట్ అయితే ఆ వీడియోస్ని చూసిన తర్వాత ఈ వీడియోస్ని చూడండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే గిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నేను ఈ ఛానల్ని స్టార్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశము డిఎస్సికి సంబంధించిన సిలబస్ని, మోడల్ పేపర్స్ని మీకు అందించడమే నా యొక్క లక్ష్యంగా పెట్టుకొని నేను ఈ ఛానల్ని అయితే స్టార్ట్ చేశాను. మంచి కంటెంట్ని అయితే మీకు అందిస్తాను. మీకు ఈ వీడియో చూస్తే నచ్చితే కింద మీరు లైక్ చేయండి, కామెంట్స్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేస్తే నేను అలాంటి వీడియోస్ని అయితే పోస్ట్ చేస్తాను. ఎక్కువగా తెలుగుకి, సోషల్కి సంబంధించిన సిలబస్ అయితే నేను పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడైతే మనకి మొత్తం డిఎస్సి అయితే 80 మార్క్స్కి అయితే ఉంటుంది. 160 బిట్స్ అయితే ఉంటాయి దీంట్లో. ఇప్పుడు నేను ఇక్కడ ఇచ్చాను, వీటిని అయితే మీరు చూడండి. ఫస్ట్ ప్రతి బిట్కి అయితే 1/2 మార్క్ ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఎక్కువగా కంటెంట్ నుంచి అయితే బిట్స్ అయితే వస్తాయి. ప్రతి బిట్కి అయితే 1/2 మార్క్ ఉంటుంది. 10 మార్క్స్ కలిపి మనకి 100కి అయితే మనకి ఇస్తారు. ఇప్పుడైతే నేను జనరల్ స్టడీస్ ఏ విధంగా చదవాలి, కరెంట్ అఫైర్స్ ఏ విధంగా చదవాలి, సైకాలజీ ఏ విధంగా చదవాలి, కంటెంట్ని ఏ విధంగా చదవాలి అనేది నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఆ వీడియోస్ని అయితే ఒకసారి మీరు చూడండి. ఛానల్లో ఈ వీడియోస్ తర్వాత కింద ఐకాన్ నొక్కితే ఛానల్ ఓపెన్ అవుతుంది. ఛానల్కి వెళ్ళిన తర్వాత వీడియో బటన్ని మీరు ప్రెస్ చేశారంటే రీసెంట్గా పెట్టిన వీడియోస్ అన్నీ వస్తాయి. పార్ట్ 1, పార్ట్ 2గా అవన్నీ మీరు 1 by 1 చూసి ఆ సిలబస్ని అయితే మీరు నోట్ చేసుకోండి. ఇప్పుడు నేను మెథడాలజీ సిలబస్ ఏమేమి ఉంది, ఏ టాపిక్స్ నుంచి ఎక్కువగా బిట్స్ వస్తాయనే దాని గురించి అయితే చూద్దాము ఈ వీడియోలో. ఇప్పుడైతే సిలబస్ దగ్గరికి వెళ్ళిపోదాము. మనం మెథడాలజీ దగ్గరికి వెళ్ళిపోయి మనము ఏ టాపిక్స్ నుంచి ఎక్కువగా వస్తాయి అనే దాని గురించి అయితే మీకు ఈ వీడియోలో అయితే నేను చెప్తాను. మీకు వీడియో అయితే నచ్చితే, మీకు ఉపయోగపడింది అని అనుకుంటే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. లైక్ చేస్తే నా వీడియోస్ 10 మందికి ఉపయోగపడతాయి. మీలాగా సెర్చ్ చేసే వాళ్ళకి ఈ వీడియో కనిపిస్తుంది. వాళ్ళు కూడా కొంచెము సిలబస్ని చూసుకొని హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. అందుకని చాలామంది తెలుగు సిలబస్ తెలుగులో పెట్టండి అని చాలామందిని అడుగుతున్నారు. చాలామంది అయితే నన్ను అడిగారు. ప్రీవియస్ వీడియోస్లో కామెంట్ పెట్టమంటే కామెంట్ చేశారు. ఫస్ట్ అన్ని సబ్జెక్టులకు సంబంధించిన సిలబస్ అయితే నేను పోస్ట్ చేయడం జరిగింది. తర్వాత సోషల్కి సంబంధించిన సిలబస్ని అయితే తెలుగులో పీడిఎఫ్ పెట్టండి అని అడిగారు. అందుకని నేనైతే ఈ వీడియోలు తెలుగులో పెడదాము, ఇంతమంది అడుగుతున్నారు కదా, చాలామందికి అవసరం ఉంటుంది, కొంతమందికైనా యూజ్ అయితే నా వీడియో నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. డిఎస్సి సాధించిన తర్వాత మీరు నా వీడియోస్ వల్ల మీకు ఉపయోగం ఉండి మీరు సాధిస్తే ఖచ్చితంగా అయితే ఒక కామెంట్ అయితే చెయ్యండి. ఇప్పుడైతే సిలబస్ అయితే ఏముందో చూద్దాము. సాంఘిక శాస్త్రాలు నేర్చుకోవడం యొక్క లక్ష్యాలు మరియు లక్షణాలు. ఈ లక్షణాలు, నిర్వచనాల నుంచి అయితే మనకి ఎక్కువగా బిట్స్ అయితే కంపల్సరిగా నిర్వచనాల నుంచి అయితే ఒక బిట్ అయితే మనకు వస్తుంది. ఎవరెవరు దీన్ని నిర్వచించారు అనే దాని గురించి అయితే మీకు బిట్ అయితే వస్తుంది. సామాజిక శాస్త్రము, అభ్యసన లక్షణాలు మరియు దృష్టాంతరాలు, నిర్మాణాత్మక విధానంలో అభ్యసన లక్ష్యాలు, విద్యా ప్రమాణాలు, వీటి నుంచి అయితే ఖచ్చితంగా మనకైతే బిట్లు వస్తాయి. 20 బిట్స్ మనకు. సామాజిక శాస్త్రం అంటే ఏమిటి, సాంఘిక శాస్త్రానికి సామాజిక శాస్త్రానికి మధ్య లక్ష్యాలు ఏంటి అనే దాని గురించి అయితే బిట్లు వస్తాయి. సామాజిక శాస్త్రంలో పాఠశాల పాఠ్యాంశాలు మరియు వనరులు ఏ విధంగా తీసుకున్నారు, మన ముఖ చిత్రం ఏ విధంగా ఉండాలి, మన పాఠ్యపుస్తకాలు సిలబస్ని ఎవరు తయారు చేస్తారు అనే దాని గురించి కూడా ఎక్కువగా బిట్లు అయితే వస్తాయి. ఎన్సిఎఫ్ 2005 మన పాఠ్యపుస్తకాన్ని ఏ విధంగా తయారు చేస్తుంది, ఆర్టీఈ 2009, ఎస్సిఎఫ్ 2011 సిలబస్ లెర్నింగ్ రిసోర్సెస్ అని మనకి ఇచ్చాడు కదా. 2011 సిలబస్ నుంచి అయితే ఎక్కువగా బిట్లు అయితే వస్తాయి. మనకి కవర్ పేజీని ఏ విధంగా ఉండాలి, మనకి లోపల టాపిక్స్ అధ్యాయాలు ఏ విధంగా ఉండాలి, మన
టెక్స్ట్ బుక్ ఏ విధంగా ఉండాలి అనే దాని గురించి, టెక్స్ట్ బుక్లోని లెసన్స్ ఎన్ని ఉండాలి, ఆ లెసన్స్ని ఏ ఏ మంత్లో దాన్ని పూర్తి చేయాలి, దానికి లెర్నింగ్ మెథడ్స్ ఏమేమి యూజ్ చేయాలి అనే దాని గురించి వివరించడం జరిగింది. ఎంతమంది పిల్లలకి ఎంతమంది టీచర్స్ ఉండాలి, లెసన్ ప్లాన్స్ ఏ విధంగా తయారు చేయాలి అనే దాని గురించి అయితే దీంట్లో ఉంటుంది. మీరైతే ఖచ్చితంగా చూడండి. ఎన్ని పీరియడ్స్, ఒక లెసన్కి మనం ఎన్ని పీరియడ్స్ తీసుకోవాలి, మనకు ఓవరాల్గా మన సబ్జెక్ట్ సోషల్కి సంబంధించి 1 ఇయర్లో ఎన్ని పీరియడ్స్ ఉంటాయి, ఎన్ని పీరియడ్స్ ఎగ్జామ్స్కి, ఎన్ని పీరియడ్స్, ఇట్లాగా పీరియడ్స్ని ఏ విధంగా, ఇవి మనకి టెక్స్ట్ బుక్లో ఫ్రంట్ పేజీలో ఉంటాయండి. ఆ ఫ్రంట్ పేజీని అయితే మీరు బాగా చదవాలి. చాలామంది ఫ్రంట్ ఉన్న 2 పేజీలు చదవరు. ఆ 2 పేజీల నుంచి మనకి మినిమం 4-5 బిట్స్ అయితే ఖచ్చితంగా వస్తాయండి. మనకి తెలుగులో కానీ సోషల్లో కానీ మీరు ఫ్రంట్ పేజీలో ఉన్న 2 పేజెస్ ఉంటాయి. ఆ పేజెస్ మనకి టెక్స్ట్ బుక్ని ఎలా తయారు చేశారు, ఎవరు తయారు చేశారు, టెక్స్ట్ బుక్ ఏ విధంగా ఏ లక్ష్యంతో ఈ టెక్స్ట్ బుక్ని తయారు చేశారు అనే దాని గురించి అయితే దాంట్లో వివరం ఉంటుంది. అది మీరు అండర్లైన్ చేసుకొని వాటిని నోట్స్ రాసుకోండి. ఆ పాయింట్స్ టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉన్నాయి కూడా, వాటి నుంచి కూడా అయితే మీకు బిట్స్ అయితే వస్తాయి. సాంఘిక శాస్త్రాలు, అధ్యయన ప్రాంతాలు, సమగ్రత, సందర్భం మరియు ఆందోళన, సహజ మరియు సాంఘిక శాస్త్రం మధ్య వ్యత్యాసాలు, సామాజిక అధ్యయనాలు మరియు వివిధ సామాజిక శాస్త్రాలు, కొందరు ప్రముఖ సామాజికవేత్తల సహకారం అని ఇచ్చాడు చూడు. సామాజికవేత్తలు మీకు ఏ విధంగా సహకరించారు అనే దాని గురించి కూడా అడుగుతున్నాడు. సాంఘిక శాస్త్ర అధ్యయనము, సహజ మరియు సాంఘిక శాస్త్రాల మధ్య వ్యత్యాసాలు ఏంటి అని అడుగుతున్నాడు. మీరు యూనిట్ ప్లాన్ ఏ విధంగా తయారు చేసుకోవాలి, వార్షిక ప్రణాళికను ఎలా తయారు చేసుకోవాలి, యూనిట్ టెస్ట్లు ఏ విధంగా తయారు చేయాలి, మూల్యాంకనం ఏ విధంగా చేయాలి అనే దాని గురించి కూడా అడుగుతాడు. ఆ బిట్స్ అయితే మీరు చూసుకోండి ఖచ్చితంగా. నెక్స్ట్ ఇక్కడ సామాజిక శాస్త్రాలను నేర్చుకోవడానికి విధానాలు మరియు వ్యూహాలు అంట. ఇక్కడ మొత్తం 7 టాపిక్స్ అయితే మనకి ఇచ్చాడు. ప్రతి టాపిక్ నుంచి 2 బిట్స్ అయితే కంపల్సరీ అయితే వస్తాయి. ఈ 2 బిట్స్ నుంచి 2 బిట్స్ అయితే 14 అవుతాయి కదండి. 2 బిట్స్ అయితే కాదు, 4 బిట్స్ అయితే మినిమం అయితే వస్తాయి మనకి. ఇది టీచింగ్ మెథడ్స్, అభ్యసన విధానం. మనము లెసన్ చెప్పడానికి మనకి హిస్టరీని ఏ విధంగా చెప్తాము, పొలిటికల్ సైన్స్ని ఏ విధంగా చెప్తాము, ఎకనామిక్స్ని ఏ విధంగా, జాగ్రఫీని ఏ విధంగా, వీటిలో మ్యాప్స్, గ్రాఫ్ వీటి గురించి అయితే మీరు చూసుకోండి. ఏ మెథడ్లో మీరు లెసన్ చెప్తారు అనే దాని గురించి కూడా అడుగుతాడు. లెర్నింగ్ మెథడ్స్ చూడండి. ప్రాబ్లమ్ సాల్వింగ్, అప్రోచ్, కన్వెన్షన్, మ్యాపింగ్లో మ్యాప్ పాయింట్ని మీరు ఏ విధంగా గుర్తిస్తారు, పిల్లలకి ఏ విధంగా నేర్పిస్తారు అనే దానికి ఇయర్ ప్లాన్ ఏ విధంగా ఉండాలి, లెసన్ ప్లాన్ ఏ విధంగా ఉండాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. లెసన్ ప్లాన్ గురించి, ఇయర్ ప్లాన్ గురించి ఖచ్చితంగా అడుగుతాడు. లెర్నింగ్ ప్లాన్, కమ్యూనిటీ రిసోర్స్ మరియు సోషల్ సైన్సెస్ ల్యాబొరేటరీ. ఈ సోషల్ సైన్స్లో ల్యాబొరేటరీలో మీరు ఏమి చేసి పిల్లలకి చెప్తారు అనే దాని గురించి కూడా అడుగుతున్నాను. అభ్యసనం కోసం మూల్యాంకనం యొక్క సాధనాలు మరియు పద్ధతులు. ఈ సాధనాల మూల్యాంకనం చేయడానికి మీరు ఏమేమి సాధనాలు ఉపయోగిస్తారు అనే దాని గురించి. మనకి ఎక్కువగా మెథడాలజీలో ఉపకరణాలు ఉంటాయి కదండి, శ్రవణము, వీటి గురించి అడుగుతారు. వీటి గురించి అయితే ఎక్కువగా అడుగుతున్నాను. ఇప్పుడు ప్రత్యక్ష అవసరాలున్న విద్యార్థులకు మీరు పాఠ మూల్యాంకనం ఏ విధంగా చేస్తారు. ఇప్పుడు ఉన్న మన బుక్స్ ఏ మెథడ్లో ఉన్నాయి, సిసి మెథడ్లో ఉన్నాయి కదా. ఫ్రేమ్వర్క్, అసెస్మెంట్ ఏ విధంగా చేస్తారు అనే దాని గురించి అయితే మీకు దీంట్లో ఉంటుంది. ఈ వీడియో అంటే మెథడాలజీ నుంచి అయితే ఈ సిలబస్ అయితే మీకు ఉంది. ఈ వీడియో కింద మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ మెథడాలజీకి సంబంధించిన నేను క్వశ్చన్ పేపర్స్, మోడల్ పేపర్స్ అయితే నేను అప్లోడ్ చేస్తాను. ఈ మెథడాలజీకి మీరు ఎక్కువగా చదవాల్సిన బుక్ ఏంటంటే తెలుగు అకాడమీ వాళ్ళు విడుదల చేసిన తెలుగు సోషల్ మెథడాలజీ బుక్ అయితే మీరు చదవండి. దాని నుంచి అయితేనే బిట్స్ ఇస్తాడు, మనకు ఆల్రెడీ ఇక్కడ ఇచ్చాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.
థ్యాంక్ యూ అండి.